ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ సమస్యలు వచ్చిన తొలినాళ్లలో భారతీయులకి విపరీతమైనటువంటి జీతాలు ఇచ్చి తీసుకున్నారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ప్రపంచంలో ఎక్కడున్నోళ్ళనైనా సరే మిలియన్ల కొద్దీ బోనస్ ఇచ్చి మరి తీసుకుంటున్నారట. కృత్రిమ మేధ సంచలనం ఓపెన్ ఏఐ తన బృందంలోని ప్రతిభావంతులైన ఉద్యోగులు మరి ఎక్కడికి వెళ్లకుండా భారీగా బోనస్ ప్రకటించింది. ఒక్కో ఉద్యోగికి అత్యధికంగా మిలియన్ల కొద్ది డాలర్ల నుంచి అత్యల్పంగా లక్షల డాలర్ల వరకు బోనస్లు అందజేసింది. కంపెనీలోని 1000 మందికి వీటిని అందించింది. మొత్తం సిబ్బందిలో 3వ వంతుకు వీళ్ళు సమానం. ప్రత్యర్థి సంస్థలు విసురుతున్నటువంటి ప్యాకేజీ గాలానికి పడకుండా ఈ మొత్తం చెల్లించినట్టు ది ఇన్ఫర్మేషన్ పేర్కొంటోంది. వీళ్ళందరూ టెక్నికల్ రీసెర్చ్ ఇంజనీరింగ్ పోస్టులో ఉన్నవాళ్ళు. అత్యాధునిక ఏఐ మోడల్ GPT-5ని విడుదల వేళ ఈ పరిణామాలు చోటు చేసుకుని తాజాగా వాటాల విక్రయం వేళ కంపెనీ విలువ $300 బిలియన్ పెరిగి $500 బిలియన్ చేరింది. ఈ సందర్భంగా ప్రస్తుత మాజీ ఉద్యోగులకు కేటాయించిన వాటాలు విక్రయించే అవకాశం ఉంది. లేకపోతే కృత్రిమ మేధ నిపుణులను నియమించుకునేందుకు సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా తీవ్ర స్థాయిలో వేట కొనసాగిస్తున్నాయి. జీతాలు, పని వాతావరణం, ఇతర కారణాలతో ఉద్యోగులు కూడా కంపెనీలు మారుతున్నారు. ఈ క్రమంలో ఇది కంపెనీలు ముఖ్య ప్రాజెక్టులో చేస్తున్న ప్రతిభావంతులు కాపాడుకోవడం కంపెనీల కత్తి మీద సాములాగా మారి ఇటీవలే గూగుల్ డీప్ మైండ్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 24 మంది ఇంజనీర్లు రీసెర్చర్లకు భారీ ప్యాకేజీలతో మైక్రోసాఫ్ట్లో చేరారు. వీళ్ళలో చాలామంది గతంలో డీప్ మైండ్ సహ వ్యవస్థాపకుడు ముస్తఫా సులేమాన్ బృందంలో జాయిన్ అయ్యారు. గూగుల్ జెమినీ ఐఏ ఇంజనీరింగ్ విభాగం VP అమర్ సుబ్రహ్మణ్యం కూడా మైక్రోసాఫ్ట్ ఏఐలో కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. పని వాతావరణంలో ఆహ్లాదం కోసం అంటూ ఆయన లింక్డ్ఇన్ పోస్ట్ పెట్టుకొచ్చారు. గతంలో డీప్ మైండ్లో చేసినటువంటి ఆడమ్ సడవోస్కీ, సోనాల్ గుప్తా, జోసెఫ్ రాత్పస్ వంటి వాళ్ళు కూడా కంపెనీని వీడారు. గూగుల్ వచ్చిన కొత్తలో మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఇదే విధంగా లాక్కుంది. ఇప్పుడు అదే పని మైక్రోసాఫ్ట్ చేస్తోంది. మరోవైపున ఏఐ కోడింగ్ స్టార్టప్ విన్సర్ఫ్ని గూగుల్ $2.4 బిలియన్ కొనుగోలు చేయడం ఒక ఎత్తు అయితే, మెటా ఏదైతే ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా కూడా ఓపెన్ ఏఐ రేస్లో దూకుడుగా నడుస్తోంది. ఈ సంస్థ ఏకంగా $14.3 బిలియన్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసింది. దీనికి గిట్ హబ్ మాజీ CEO నాట్ ఫ్రెడ్మన్, స్కేల్ ఏఐ మాజీ వ్యవస్థాపకుడు అలెగ్జాండర్ వాంగ్ నాయకత్వం వహిస్తున్నారు. మెటా ఇప్పటికే యాపిల్, ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, డీప్ మైండ్ నుంచి ఇంజనీర్లను కూడా తీసుకుంది. ఇటీవల థింకింగ్ మెషిన్స్ వ్యవస్థాపకురాలు మీరా మురాటి, ఫేస్బుక్ CEO జుకర్బర్గ్ పోరు సిలికాన్ వ్యాలీలో హాట్ టాపిక్గా మారడం ఇక్కడ కీ పాయింట్. తొలుత థింకింగ్ మెషిన్స్ $1 బిలియన్ అంటే 8,500 కోట్ల కొనుగోలు చేస్తానని మెటా ఆఫర్ ఇచ్చింది. కానీ ఒకప్పటి ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అయినటువంటి మీరా మొరాటీకి కృత్రిమ మేధ స్టార్టప్లు బాగా తెలుసు. అందుకే ఈ ఆఫర్ని తిరస్కరించారు. దీంతో మెటా CEO జుకర్బర్గ్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని థింకింగ్ మెషిన్స్లోని 50 మంది కీలక ఉద్యోగులు 100 కోట్లలో ఆఫర్లు ఇచ్చి తీసుకున్నారు. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ కథనం కూడా ఇచ్చింది. థింకింగ్ మెషిన్స్లో లీడింగ్ రీసెర్చర్ అండ్రూ టుల్లోచ్కి ఏకంగా 6 ఏళ్లలో $1.5 బిలియన్ చెల్లించేందుకు సిద్ధమయ్యారు. అతడు మెషిన్ లెర్నింగ్లో దిట్ట. కానీ ఆండ్రూ ఈ ఆఫర్ని తిరస్కరించడం అన్నది ఒక పెద్ద సంచలనం. వెర్సెస్ట్ అనే ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకుడైన మాట్ డిబ్కే అనే 24 ఏళ్ల కుర్రోడికి మార్క్ జుకర్బర్గ్ $125 మిలియన్ ఆఫర్ చేస్తే అక్కర్లేదని అతను తోసిపుచ్చాడు. దీంతో స్వయంగా అతడి వద్దకు వెళ్ళి ఆఫర్ని పూర్తి ప్యాకేజ్తో కలిపి $250 మిలియన్ అంటే 2,196 కోట్లు చేశారు. దీంతో అతడు అంగీకరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కృత్రిమ మీద రీసెర్చర్ల డిమాండ్కి చెప్పేందుకు భారీగా పెరిగిపోతుంది అనడానికి సాక్ష్యం ఇది. ఓవరాల్గా అప్పట్లో సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కోడింగ్ ఎక్స్పర్ట్స్కి భారీ గిరాకీ ఉండేది. ఆ తర్వాత హార్డ్వేర్ వాళ్ళకి గిరాకీ వచ్చింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినోడు కింగ్ అనమాట.